ఎవరైనా ఎందుకు కోరుకుంటారు? నేను 14 సంవత్సరాలు జర్నీ చేసి ఆయనతో బాగుండాలని కోరుకుంటాను. చెడిపోవాలని ఎందుకు కోరుకుంటాను నేను? చెప్పండి. ఆయనతో మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది సార్? ఇప్పటికీ బాగానే ఉంటుంది. అలా కాదు సార్, చేసిన పనుల వల్ల డ్యామేజ్ నాకు ఆయన వల్ల ఆయన ఎప్పుడు నన్ను ఏ రోజు కూడా అయితే ఒక్క చిన్న మాట కూడా నన్ను అనలేదు. నేను ఆనందానికి అన్నయ్యని గొప్పలు చెప్పుకోకూడదు. నన్ను ఎప్పుడు ఎంతో ఆప్యాయంగా చూశాడు. నేను రాజకీయ అవసరం కోసం నేను క్లియర్గా చెప్తా ఉన్నా. అదే మీ స్టాండ్ మీద మీరు క్లియర్ గా ఉన్నారు, అంతే తప్ప నన్ను ఆయన ఏమనలేదు, నేను ఆయన ఏమనలేదు. ఇప్పుడు నేను కూడా ఆయన ఏమనలేదు. కొంతమంది దుర్మార్గుల మాట విని ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకొని ఇవాళ నేను పరి తెచ్చుకోండి అని చెప్తున్నాను తప్ప నేను ఆయనే అంటాను. మీకు జగన్ గారి మధ్య ఏదైనా మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉంది, లేకపోతే ఇంతకుముందు ఎవరికి చెప్పిన సంఘటన ఏదైనా ఉంది అని చెప్పాల్సి వస్తే ఎలాంటి సంఘటన కోసం చెప్తారు? చాలా అభిమానంగా ఉండేవాళ్ళండి. నేను అత్యంత అభిమానించే టాప్ 5 నువ్వు ఒకడమని చెప్పేవాడండి. నేను ముఖ్యమంత్రి రోజు నేను మంత్రిగా ఉంటే ఎర్రబొగ్గు కలిగిస్తానండి. అంతకంటే ఆనందమైన విషయాలు ఉంటాయా? 5 సార్లు ఇంట్లో దాన్ని కలిసి కూర్చున్నానండి. 2 బర్త్డేలకి నా బర్త్డేకి నా ఇంట్లో ఉన్నాను. చాలా ఆనందమైన ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే. కానీ పొలిటికల్ అవసరం, సొంత చెల్లె బయటకు వెళ్ళింది, నేనెంత అందులో. సో నా అవసరం నేను బయటకు. చంద్రబాబు గారి కోసం చెప్పాల్సి వస్తే మీరు ఏ విధంగా చెప్తారు? చంద్రబాబు గారితో నేను ఎప్పుడు జర్నీ చేయలేదు. ఆయన గురించి పెద్దగా నాకు తెలియదు. అంటే వ్యక్తిగతంగా కాదు, నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఒక పరిశీలన ఉంటుంది కదండి. నేను ఒక 2 టైమ్స్ కలిసా. ఒకసారి సోలో సినిమా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయితో సినిమా తీశాను. మీరే ప్రొడ్యూసర్ కాబట్టి 2 టైమ్స్ కలిసా. ఇంట్లో కూర్చొని పెట్టుకున్నాడు, 1 అవర్ కూర్చున్నాడు, మంచిగా మాట్లాడాడు, కాఫీ టీ తాగేదాకా వదలలేదు, చాలా ప్రేమగా మాట్లాడాడు, చాలా ఆనందంగా మాట్లాడాడు. పార్టీలకు ఆహ్వానించాడు. అప్పుడు ఆహ్వానించారండి సోలో టైంలోనా? రండి మీరు అందరూ నేను అడిగాడు, నన్ను చెప్పారు పాపం. మరి అప్పుడు మీరేమన్నారు? చాలా 15 మంది ఎమ్మెల్యే అందరు నిన్ను అడుగుతున్నారు వంశీ, నువ్వు ఎంత మంచిడు అని కూడా అడిగాడు నన్ను. అప్పుడు మీరేమన్నారు? అలాగే సార్ వస్తానని చెప్పా. కానీ నాకు ఇక్కడ లోకల్గా ఉన్న పరిస్థితుల వల్ల ఆ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను, అంతే తప్ప. అంటే వెళ్దాం అనుకున్నారు కానీ కొన్ని పరిస్థితుల వల్ల వైసీపీలోకి వచ్చారు. కావాలని చూడ ఓకే పోటీ చేయడానికి రకరకాల ఈక్వేషన్స్. ఓకే. అక్కడ బలమైన నాయకుడు టీడీపీకి ఉన్నాడు కాబట్టి అవ్వదు కాబట్టి మీరు వైసీపీలోకి వెళ్ళారు, అంతే. ఓకే. సరే సార్, ఇంకా ఫైనల్గా వంశీ గారి ప్రయాణం 2024 తర్వాత ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారా, మంత్రిగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారా? ఎలా ఉంటుందని మీరు ఊహిస్తున్నారు? నన్ను అభిమానించే వాళ్ళు ఈ ఉత్తరాంధ్రలో, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా నేను బాగుండాలనే కోరుకుంటారు. నేను బాగుండాలని కోరుకుని ప్రతి ఒక్కరు నాతో వస్తారు. నాతో రాని వాళ్ళందరూ నా శత్రువులే. నా మేలు కోరినాడు ఎవడు నాతో రాడు. నాతో రాలేదంటే నా మనిషి కాదు, సింపుల్. ఇంకేముంటుంది అక్కడ? నాతో రాకపోతే నా మనిషి కాదు. సరే వంశీ గారు అవసరం కోసం కొంతమంది అలాగా సార్ నాతో పాటు కొంతమంది జర్నీ చేసిన అందరు రావాలనే లేదు, అందరూ అవమానించలేదు. నాతో వచ్చిన నా మనుషులు, నాతో రాను నా మనిషి కాదు. వంశీ గారు ఎమ్మెల్యే కావాలని ఎంత ప్రగాఢంగా కోరుకుంటున్నారో మంత్రి కావాలని అంతే ప్రగాఢంగా కోరుకుంటున్నారా లేదా అన్నది నా క్వశ్చన్ సార్. ఖచ్చితంగా ఉండొచ్చు. కావాలని కోరుకుంటున్నారా మంత్రి? తప్పంటలేదు సార్, నేనే తప్పు చెప్పట్లేదు, తప్పంటలేదు. కోరుకుంటున్నారు లేదా అని అడుగుతున్నాను. నేనే కోరుకుంటున్నాను, వాళ్ళు కోరుకుంటున్నారు, ఆటోమేటిక్ కోరుకుంటారు. సో మంత్రి కావాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలి, మంత్రి అవ్వాలి, ఖచ్చితంగా ఆ 2 నా గోలు రీచ్ అవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా. మా నాయకుడు అన్నదండలు ఆ దేవుని అన్నదండలు అవుతామేమో. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా తరపున మా ఛానల్ తరపున కూడా మీకు బెస్ట్ విషెస్ చెప్తూ మీరు అనుకున్న ఆ కోరిక ఏదో నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, నమస్తే సార్. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది జనసేన అర్బన్ ప్రెసిడెంట్ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారి అంతరంగం. ఆయన మనతో చాలా విషయాలు పంచుకున్నారు. ఆయన అనుభవించిన కష్టాలు, బాధలు, వైసీపీ పార్టీలో నుంచి బయటికి రావడానికి ఆయనకి ఎలాంటి కారణాలు ప్రేరేపించే ఇలాంటివన్నీ పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్ ఫ్రమ్ జర్నీ విత్ జగదీష్. బై బై.